హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నా ఫస్ట్ రెసిపీ వీడియో అండి. ఇవాళ నేనైతే మీకు ఫ్రూట్ సలాడ్ ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్లీ అయితే నేను 1/2 లీటర్ ప్యూర్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. నార్మల్ మిల్క్ అయినా ఓకేనండి, కానీ ఇవైతే కొంచెం చిక్కగా ఉంటాయి, రెసిపీకి బాగుంటాయి అనేసి ఇవి ప్రిఫర్ చేశాను అనమాట. నెక్స్ట్ మిల్క్ ఒక బౌల్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. మిల్క్ తీసుకునేటప్పుడు ఒక 1/2 గ్లాస్ మిల్క్ తీసుకోవాలండి సపరేట్గా. మిగిలిన మిల్క్ అన్ని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి, అవి ఇవి సపరేట్గా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మిల్క్ తీసుకున్న బౌల్ స్టవ్ మీద పెట్టుకుని మిల్క్ మరిగించుకోవాలండి. మిల్క్ మరిగే లోపు ముందుగా మనం ఒక గ్లాస్లోకి 1/2 గ్లాస్ మిల్క్ తీసుకోమని చెప్పాను కదండి, దాంట్లోకి ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి, ఉండలేం లేకుండా. చల్లగా ఉన్న మిల్క్లోనే కలుపుకోవాలండి, ఎందుకంటే వేడిగా ఉన్న మిల్క్ అయితే అవి ఉండలు కరగవు. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుని, ఒక పొంగు వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మంట, అప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ ఏవైతే ఉన్నాయో అవి అందులోకి కన్వర్ట్ చేసుకోవాలండి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తాయి మిల్క్. అలా వచ్చిన తర్వాత ఒక 1 మినిట్ 1.5 మినిట్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని అవి చల్లారనివ్వాలి. ఏవైతే మిల్క్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో అవి చల్లారే లోపు మనం ఇంట్లో ఉండే ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే, ఫ్రూట్స్ ఎటువంటి అంటే పోమోగ్రానైట్ కానీ, బనానా, యాపిల్, గ్రేప్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడానండి. అవి కూడా హెల్త్కి చాలా మంచివి కదా, పిల్లలకి అవి విడిగా ఇస్తే తినరు, ఇలా ఇందులో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. బాదం, క్యాష్యూస్, కిస్మిస్, ఇంకా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి, చాలా హెల్తీ కదా. అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఒక సైడ్కి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిల్క్ చల్లారిపోతాయి కదండి, చల్లారిపోయిన మిల్క్లోకి బౌల్లోకి కన్వర్ట్ చేసుకుని అందులో మనం ఏవైతే ఫ్రూట్స్ తీసుకుంటామో లైక్ ఆరెంజ్, గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకుని కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే రెసిపీ రెడీ అండి. హెల్తీగా, టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు మనం. మిల్క్ ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీ చేసి పెడితే మిల్క్ తాగినట్టు ఉంటుంది, వాళ్ళకి హెల్తీ కూడా అండి. ఈ సమ్మర్ సీజన్కి పిల్లలకైతే పర్ఫెక్ట్ రెసిపీ అనే చెప్పాలండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి రెసిపీ ఎలా చెప్పానో, ఎలా చేశానో. కుదిరితే టైం ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఛానల్ అనగానే ఏంటేంటో అనేస్తారు అని చాలా భయపడ్డానండి, కానీ ఎవ్వరు అలా లేరు. నా ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫైనల్గా ఏంటంటే మా అమ్మాయి అడిగిన రెసిపీ ఇదే. అమ్మ, నువ్వు వ్లాగింగ్ చేస్తున్నాను అన్నావు కదా, అప్పుడు కుకింగ్ కూడా చెప్పావు కదా, నువ్వు నాకు ఏం రెసిపీ చేసి పెడుతున్నావు అని అడిగింది. సింపుల్గా ఇదైతే అయిపోతుంది. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం. తను ఎలాగో మిల్క్ తీసుకోదు, డ్రై ఫ్రూట్స్ తినదు. ఇంకా సరే ఇట్లా చేసి పెడితే కొంచెం తనకు కూడా హెల్తీగా ఉంటుంది కదా అని ఆలోచించి ఇదైతే చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.